సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ కళాశాల పూర్వ విద్యార్థి ఇట్టిరెడ్డి వెంకట నరసింహారెడ్డి ఐఏఎస్ ముఖ్య అతిథిగా వచ్చి వెంకట నరసింహారెడ్డి మాట్లాడుతూ చదివే మూలమని, చదువుకుంటే ఎక్కడైనా ఎట్లయినా ఏ విధంగానైనా అద్భుతంగా రాణించవచ్చని తెలియజేస్తూ తన తల్లి జ్ఞాపకార్థంగా ఇట్టిరెడ్డి జానాబాయ్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా గత సంవత్సరం కళాశాల టాపర్స్ కు మొదటి టాపర్ కి 30,000, రెండవ టాపర్ కి 20,000, మూడవ టాపర్ కి చప్పున నగదు బహుమతి అందిస్తూ ఈ పద్ధతి శాశ్వతం కాకుండా కళాశాల ప్రిన్సిపాల్ కు 10 లక్షల రూపాయల చెక్కులు అందిస్తూ ఆ చెక్కును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఇంట్రెస్ట్ 60,000 రూపాయలు ప్రతి సంవత్సరం విద్యార్థులకు అందజేయాలని, అలాగే కళాశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని, వొకేషనల్ కోర్స్ అయిన MPHW శాంక్షన్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని అన్నారు. ఒకటి ఉంది, ఇందాక మా నాన్నగారు చెప్పారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ మాట్లాడుతూ మన బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతారు, అంటే మనం ఏ నేపథ్యం నుంచి వచ్చాం, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మన ఆర్థిక సమస్యలు ఏంటి, వీటి గురించి మాట్లాడుతూ మనల్ని పోలుస్తూ ఉంటారు. అది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అని చెప్తున్నానంటే, ఎప్పుడైతే మీరు ఈ గేట్లోకి ఎంటర్ అవుతారో, ఈ కాలేజ్లోకి మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో, ఇక్కడ అందరూ ఈక్వల్, ఇక్కడ డిఫరెన్షియేషన్ లేదు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే, చదువు దగ్గర దాని ఆర్థిక పరిస్థితులు కానీ, మనకున్నటువంటి బయట సమస్యలు కానీ అన్నీ కూడా ఒకే లెవెల్కి వచ్చేస్తాయి. ఎంత గొప్పవాడైనా, ఎంత డబ్బున్నా, అతను కాన్సన్ట్రేట్ చేసి చదవాలి అని నిర్ణయించుకోకపోతే అతనికి చదువు అవ్వదు. డబ్బు మాత్రమే చదువుని ఇవ్వదు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాలేజ్ గేట్ లోపల ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 16 మంది లెక్చరర్స్ చదువు చెప్పినప్పుడు మీ సామాజిక స్థితిని బట్టి చదువు చెప్పరు, అంతే కదా. పుస్తకాలలో ఏముందో అదే చెప్తారు కదా, అది అందరికీ ఈక్వల్గా చెప్తారు. ఎవరో బాగా డబ్బు ఉందని చెప్పేసి ఆయనకి ఎక్కువ చెప్పడం, నీకు తక్కువ చెప్పడం ఎప్పుడు జరగదు. నీ వినే దాంట్లో, నీ కాన్సన్ట్రేషన్లో అది ఆధారపడి ఉంది. మీకు ఇది ప్రత్యేకంగా నా గురించే చెప్పాలి. నేను 5వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నప్పుడు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో నేను క్లాస్లో లాస్ట్ అబ్బాయిని, అంటే క్లాస్లో ఒకవేళ అందరికీ మార్కులు ఇస్తే నేను లాస్ట్, 5వ తరగతి వరకు. కానీ ఒక టీచర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 6వ తరగతిలోకి వచ్చినప్పుడు తర్వాత చదువు అంటే ఇంత సులభంగా ఉంటుందా, చదివితే అయిపోతుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. మనం చేయాల్సింది కేవలం చదువు మాత్రమే, దీనికి శారీరక శ్రమ అక్కర్లేదు, జిమ్కి పోవాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. నన్ను పరిగెత్తమంటే పరిగెత్తలేను, నాకు ఓపిక తప్ప. జిమ్ చేయమంటే కూడా చేయలేను. వాకింగ్ అంటే కొంతవరకు పర్వాలేదు, అవసరాన్ని బట్టి వాకింగ్. చదువు అంటే కూర్చొని హాయిగా చదువుకోవటమే కదా, పుస్తకాలు తిప్పేయటమే. ఇది చాలా సులభమైన పని అని చెప్పేసి ఆ అవగాహన వచ్చిన తర్వాత 6th క్లాస్లో నేను క్లాస్ సెకండ్ అయ్యాను. ఇక అక్కడి నుంచి ఎప్పుడు ఫస్ట్ ట్రై చేయలేదు నేను. మా నాన్న చాలాసార్లు తిట్టేవాడు, ఆయన టీచర్ కాబట్టి ఆయన ఫస్ట్ రావాలి కదా క్లాస్లో అంటాడు. నేనేమంటాను, ఫస్ట్ అవసరం లేదు, అవసరం వచ్చే చదువు చదవాలంటారు. ఎక్కడికి వెళ్తాము అనేది మన డిటర్మినేషన్ ఉంటుంది. మనల్ని నమ్మకపోతే ఇంకెవడు మనల్ని నమ్మడు, నమ్మాల్సిన అవసరం కూడా లేదు వాడికి. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా చెప్తారు, యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు నమ్మకపోతే ఇంకొకటి నిన్ను ఎందుకు నమ్మాలి చెప్పండి, అంతే కదా. ఒక ప్రశ్న వేసుకోండి మిమ్మల్ని. మీరు ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతూ ఉంటారు, నేను ఎన్నోసార్లు చెప్పానురా మీకు, కానీ మీరు నన్ను నమ్ముతలేరు అంటారు. మీరు అంటే ముందు నీ మీద నీకు నమ్మకం ఉందారా అని అడిగాడు అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రశ్న. నరసింహారెడ్డి ఐఏఎస్ గారు ఈ రోజు మన ముఖ్య అతిథిగా పాల్గొనడం మనకు గర్వకారణం.
1983-85 సంవత్సరంలో మన ప్రభుత్వ జూనియర్ కళాశాల జగదేవ్పూర్లో విద్యనభ్యసించి తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ గా విద్యాశాఖ డైరెక్టర్ గా పదవి చేపట్టి రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మన విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు మాటలు వేయించడానికి మన ప్రిన్సిపాల్ రాజన్న గారు మరియు అధ్యాపక బృందం అహర్నిశలు కృషి చేస్తామని మాటిస్తున్నాం. ఈ కళాశాల ప్రారంభమైన నాటి రోజుల్లో సరైన వసతి లేక ఒకే ప్రాంగణంలో అటు పాఠశాల ఇటు కళాశాల కొనసాగుతూ ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తున్నప్పటికీ ఉత్తమ ఫలితాలను సాధిస్తూ వచ్చింది. 2000 సంవత్సరంలో కళాశాల పక్కా భవనం నిర్మించబడి ఇంతింతై వటుడింతై అన్నట్టు కళాశాల దినదినాభివృద్ధి చెందింది. అప్పటి జగదేవ్పూర్ గ్రామ సర్పంచ్ నరసింహరామయ్య పంతులు గారి ప్రోత్బలంతో పీర్లపల్లి గ్రామ వాస్తవ్యులు ఎండవల్లి యాదగిరి నరసింహారెడ్డి గారు విశాల హృదయంతో కళాశాల అభివృద్ధి కొరకు 42 ఎకరాల స్థలాన్ని కళాశాలకు దారాదత్తం చేయడం గమనార్హం. గత 50 సంవత్సరాలుగా ఈ కళాశాలలో ఎంతో మంది ప్రిన్సిపాల్లు పనిచేసి కళాశాల అభివృద్ధి కోసం కృషి చేసినప్పటికీ 2021 ఫిబ్రవరి 1వ తేదీన మన కళాశాలకు ప్రమోషన్ పై